హాయ్ అండి. ఇవాళ ఉప్పిడి పిండి చేస్తానండి. సో నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో చేస్తాను నేను. చాలామంది వేరే వేరే బాండీస్లో ప్యాన్స్లో చేసుకోవచ్చు. తక్కువ తక్కువ చేసుకునే వాళ్ళైతే ప్యాన్లో చేసుకోవచ్చు, లేదా వేరే సిల్వర్ గిన్నెల్లో చేసుకోవచ్చు. నేను కుక్కర్లో చేస్తున్నానండి. తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు రెడీగా పెట్టుకున్నానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ కలిపి వేయించేయాలండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేయరండి, ఎండుమిరపకాయలు, పల్లీలు ఇవి బాగా వేగాలి. హైలో పెట్టుకోండి. నేను సిమ్లో పెట్టాను. హైలో పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. మనం ఉప్పిడి పిండి పెసరపప్పు వేసి చేస్తే మనం బియ్యాన్ని రవ్వ చేసేసుకోవాలి. రవ్వ చేసేసుకుని మనం తీసుకున్న రవ్వను బట్టి పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను కేజీ తీసుకున్నాను అనుకోండి. కేజీ మీద ఒక గ్లాస్ ఎక్కువ, ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ ఎక్కువ తీసుకుంటే 1 గ్లాస్ పెసరపప్పు సరిపోతుంది. సో ఇలా మొత్తం బాగా వేయించేసుకోవాలి. మనం తీసుకున్న రవ్వను బట్టి మనం పెసరపప్పు వేసుకోవాలి. అలాగే నీళ్లు కూడా కొలుచుకొని పోసుకోవాలి. నేను ఆల్రెడీ నీళ్లు కొలుచుకొని పెట్టేసుకున్నాను. రవ్వని పెసరపప్పుని ఒకటేసారి కడిగి పెట్టేసుకున్నాను. ఇవి ఒక్కసారి వేగిపోతే మనం మిగతావన్నీ ప్రొసీజర్ వేసేయచ్చు. చాలా బాగుంటుందండి. దీంట్లో అల్ల పచ్చడి నంచుకోవచ్చు, టమాటో పచ్చడి నంచుకోవచ్చు, అలాగే ఆవకాయ నంచుకోవచ్చు. మన ఇష్టం. మనకి ఏ పచ్చళ్ళు మన ఇంట్లో ఉంటాయో ఆ పచ్చళ్ళు నంచుకోవచ్చు. బట్ పచ్చళ్ళు అయితే నంచుకోవాలి. అలాగే సాంబార్ నంచుకోవచ్చు. చారు పోసుకుని తినచ్చు. బాగా వేగిపోవాలండి. బాగా మినపప్పు, పల్లీలు అన్నీ వేగిపోవాలి. ఎండుమిరపకాయలు అన్నీ బాగా వేగిపోయాయి. ఈ టైంలోనే మనం అల్లం ముక్కలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. చాలా పచ్చిమిరపకాయలు పడతాయండి, అందుకే నేను ఎండుమిరపకాయలు తక్కువ వేసాను. చాలా పచ్చిమిరపకాయలు పడతాయి. అలాగే అల్లం ముక్కలు కూడా కొంచెం ఎక్కువ పడ్డాయి. మొత్తం అంతా టేస్ట్ ఇదేనండి. కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలే టేస్ట్. వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇంకా పసుపు అలాంటివి ఏం వేయకూడదు. ఇది బాగా వేగిపోయాక మంచి వాసన వస్తుంది. కొంచెం పచ్చిమిరపకాయలు వేగిపోతే మీకు నూనె కావాలంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ టైంలో వేసుకోవచ్చు. లేదు సరిపోతుందంటే అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు ఇంకొంచెం వేగితే చాలు. మరీ బాగా అయిపోవాలని రూల్ లేదు. అప్పుడు మనం నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసేసుకుని మనం అప్పుడు రవ్వ వేసుకోవాలి. కొంచెం మరుగొచ్చాక అప్పుడు మనం రవ్వ వేసుకోవాలన్నమాట. సో ఈ టైంలో మనం మినపప్పు అన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి, పల్లీలు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి మంచి వాసన వస్తుంది. నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసేసుకుని మనం తర్వాత మరిగాక అప్పుడు కానీ మనం రవ్వ వేయకూడదు అనమాట. ఓకేనా అండి? సో నేను నీళ్లు పోసేస్తున్నాను. నేను కొలిచి పెట్టుకున్నాను. ఆ నీళ్లు పోసేస్తున్నాను. కేజీకి 1 గ్లాస్ అన్నాను కాబట్టి నేను తగినంత 1 కిలో అంటే 12 వేసాను. అలాగే 2 స్పూన్లతో, పెద్ద స్పూన్లతో ఉప్పు వేసేస్తున్నాను. సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. ఇలా కలిపి పెట్టేసుకున్నాక మరిగిపోయాక అప్పుడు మనం రవ్వ వేసేయాలి. అదే బియ్యం రవ్వను పెసరపప్పు కలిపి కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. ఇది మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా రవ్వ వేసేసుకున్నానండి. నేను ఒక చేతితో బరువైనది వేయడం కష్టం కాబట్టి నేను ఫస్ట్ రవ్వ వేసేసుకున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను. సో మరిగాయి నీళ్లు మరిగాక నేను రవ్వ వేసేసుకున్నాను అనమాట. అదే రవ్వను పెసరపప్పు వేసేసుకున్నాను. బియ్యం రవ్వను పెసరపప్పు వేసేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక అంటే మొత్తం అంతా కలవాలన్నమాట. అల్లం, పచ్చిమిరపకాయలు, మనం వేసిన పోపు, ఉప్పు అంతా కలిసిపోతుంది. చక్కగా నూనె కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇది మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నది కొంచెం క్వాంటిటీ కాదు కాబట్టి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి టైం పడుతుంది. ఒక 45 మినిట్స్ అయినా సిమ్లో పెట్టి దీన్ని చేయాలి. మనం హడావిడిగా చేసేది కాదు, అడగంటేస్తుంది. హైలో పెట్టుకోకూడదు, మీడియంలో కూడా పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుని 45 మినిట్స్ అయినా పడుతుంది. మనం చేసుకున్న దాన్ని బట్టి ఇంకా బాగా ఉండాలంటే 1 అవర్ కూడా ఉంచుకోవచ్చు. మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట.
సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాను. ఒక కంచం మూత పెట్టేసి దాని మీద నీళ్లు పోసి పెడుతూ ఉంటాను. ఒక్కొక్క విడతకి వచ్చి చూస్తూ ఉంటాను. సో నేను మీకు అంతా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు 50% ఉడికిందండి. మీకు ఇందాక వాటర్ పోసాక రవ్వ వేసేసాక మీకు చూపించాను, ఇది మగ్గాలి అని మీకు చూపించాను కదా. పోపు అంతా వేసేసాక తగినన్ని నీళ్లు వేసేసుకుని నేను రవ్వను పెసరపప్పు వేసింది మీకు చూపించాను. సో టైం పడుతుందని కూడా మీకు చెప్పాను. సో టైం పడుతుంది. నేను ఒక 5 to 6 minutes తర్వాత ఒకసారి వచ్చి చూశాను, మళ్ళీ రెండోసారి వచ్చి చూశాను, ఇది మూడోసారి. సో అలా వదిలేసి సిమ్లో పెట్టి వదిలేయాలండి. సో ఇది 50% అయింది, ఇంకో 50% అవ్వాలి. సో అది అవ్వడానికి కూడా ఇంకా పడుతుందండి, టైం పడుతూనే ఉంటుంది. సో 15 నిమిషాలు తీసుకుంటూనే ఉంటుంది. అది 10 నిమిషాలు సిమ్లో పెడితే అలా ఆల్రెడీ 2 విడతలు అయిపోయాయి, అంటే 20 minutes అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు కానీ ఇంకో 15 నిమిషాలు ఫుల్ 100% అయిపోవడానికి పడుతుంది. అంటే 15-20 minutesలో ఇంక పూర్తిగా అయిపోతుంది. సో ఇది 50% అయిందని చెప్పడానికి మీకు చూపించాను. సో లాస్ట్లో ఇంకోసారి నేను మీకు చూపిస్తాను, మొత్తం అంతా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో విడతలో మూత తీసి చూసానండి. మొత్తం 100% అయిపోయిందండి. ఉప్పుడు పిండి మొత్తం అంతా ఉడికిపోయింది, నీట్గా ఉడికిపోయింది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవిరి వస్తున్న ముల్లాంచి మీకు సరిగ్గా కనబడట్లేదు, నేను కొంచెం దూరం తీసుకెళ్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో బాగా ఉడికిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఒకసారి ఇది ఎలా ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పుడు పిండి అనేది. నేను చెప్పినట్టు మీరు కొలతలు అన్నీ చెప్పాను కాబట్టి నేను వేసిన పోపు, అల్లం ఎక్కువ వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని, పల్లీలు వేసుకుని మీరు చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లో కూడా చేసుకోవచ్చు, రాత్రిపూట చేసుకోవచ్చు, లేదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా పెసరపప్పు మాత్రం కంపల్సరీ వేసుకోండి. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. ఎంత బాగుంటుందో నేను వేడి ముట్టుకోలేకపోతున్నాను. సో బాగా ఉడికిపోయింది. మీరు ఆవకాయ నంచుకోవచ్చు, అలాగే టమాటో పచ్చడి నంచుకోవచ్చు, కొబ్బరి పచ్చడి నంచుకోవచ్చు, అలా దోసకాయ పచ్చడి నంచుకోవచ్చు. ఏ పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు, చక్కగా అల్ల పచ్చడి నంచుకోవచ్చు. ఏ పచ్చళ్ళు అయినా బాగుంటాయి దీంట్లోకి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన ఉప్పుడు పిండి చూడండి ఎంత బాగుందో. ఉప్పుడు పిండి చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మీరు ట్రై చేసుకుని తినండి. చాలా చాలా ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు, అంత టేస్టీగా ఉంటుంది ఉప్పుడు పిండి అనేది. సో బాయ్ అండి, బాయ్.